హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. మీ అందరికీ నచ్చేటటువంటి హర్రర్ ఎలిమెంట్తో హర్రర్ అండ్ మిస్టరీ కలిపి బాగా దట్టించి రాసినటువంటి మిస్టరీ నవల, అట్లాగే హర్రర్ నవలగా కూడా చెప్పుకోవచ్చండి, మన జయంత సేన. ఈ మిస్టరీ హర్రర్ నవలకి మీ అందరికీ స్వాగతం. ఇంకా మన ఛానల్ని, ఆడియో ఫేస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లాగే కామెంట్స్ రూపంలో మీరేమనుకుంటున్నారో తెలియచేయండి. ఇక ఆలస్యం చేయకుండా మనం మెయిన్ స్టోరీలోకి అయితే వెళ్ళిపోదామండి. రండి, ఆస్వాదించండి, ఆనందించండి, ఎంజాయ్ చేయండి, ఎంకరేజ్ చేయండి మన జయంత సేన. ఇక కథలోకి అయితే వెళ్ళిపోదాం పదండి. డాక్టర్ అగస్త్యంలోని సైకాలజిస్టు మేల్కొన్నాడు. స్టూలు దగ్గరగా లాక్కొని మంద్ర స్వరంతో యువరాణి మంజురేఖ నెమ్మదిగా పిలిచాడు. దర్పంగా పలికిందామె. నమోవాకములు తల్లి అన్నాడు ఆయన. చెప్పండి, బదులు పలికింది. దేశంలోనే వృత్తిపరమైన ఛాలెంజింగ్ కేసులు ఎన్నో సాల్వ్ చేసిన సైకాలజిస్టు జయంతలో ఉన్న మంజురేఖతో మాట్లాడటం ప్రారంభించాడు. చెప్పడం మొదలుపెట్టింది కర్ణాటక యువరాణి మంజురేఖాదేవి అలియాస్ జయంతసేన, డాటర్ ఆఫ్ జయరాజ్. అదే సమయానికి దీర్ఘకేశిని పలుకు, లంబోదరి, దీర్ఘజిహ్వ, భయంకరి, నీ సుతుడు పిలుస్తున్నాడు, వినపడటం లేదా? రక్తనేత్రి రా, పలుకు. నిర్జన ప్రదేశంలో ఓ కంఠం ఉరుములా వినిపిస్తూ ఉంది. తన ఉపాస్య దేవతని అథారిటీగా పిలుస్తున్న సాధకుడి స్వరంలో తీవ్రమైన అసహనం. రాత్రి 1 గంట వేళ చిట్ట చీకటిలో ఆ నిర్జన ప్రదేశంలో చిన్నగా వెలుగుతోన్న చితుకుల మంట. ఆ చిరు వెలుగులో మంట ముందు కూర్చున్న ఓ వ్యక్తి కఠోర సాధకుడు. చిన్న స్వరంతో మంత్రాలు జపిస్తూ చేతిలో ఉన్న ఏవో సమిధలు మంటలోకి వ్రేలిస్తూ ఆ దేవతను పిలుస్తున్నాడు. చుట్టూ ఉన్న నిశ్శబ్దంలోంచి అప్పుడప్పుడు వినిపించే గుడ్లగూబ అరుపు తప్ప ఇంకే ధ్వని వినరావడం లేదు. అమావాస్య, అర్ధరాత్రిలో కొన్ని చోట్ల ఇలాంటి నిర్జన ప్రదేశాల్లో ఇటువంటి సాధకులు కనిపిస్తూ ఉండటం అన్ని ప్రాంతాల్లోనూ మామూలే. ఆ చోటు కర్ణాటక దగ్గరలోని దట్టమైన అటవీ ప్రాంతం. అక్కడ చిన్న చితుకుల మంటలో ఏవేవో వేస్తూ మంత్రాక్షరాలు జపిస్తూ పద్మాసనంలో కూర్చున్నాడు ఓ వ్యక్తి. ఆ వ్యక్తి ఎదురుగా కాస్త దూరంలో మరో 2 వ్యక్తులు కూర్చుని చూస్తూ ఉన్నారు. ఆ సాధకుడు దుర్గాదాస్. ఆ 2 వ్యక్తులు, ఒకరు స్టీఫెన్, ఇంకొకరు బాబ్. రావా, పిలిచినా పలకవా? నిజంగానే నువ్వు రావా? నీ పుత్రుడిని నవ్వులపాలు చేస్తావా? పిశాచిని చివరిసారి పిలుస్తున్నాడు. నీ పుత్రుడు దుర్గాదాస్, ఓ మహాశక్తి, ఊర్ధ్వకేశిని, భయంకర రూపిణి, నింబవృక్షాధివాసిని, కంటకాభరణ ధారిణి, రా, పలుకు. చేతిలోని సమిధల్ని నిప్పుల్లోకి చెళ్ళున విసిరికొట్టాడు దుర్గాదాస్. అంతా నిశ్శబ్దం. దేవత ఉలుకు పలుకు లేదు. దుర్గాదాసులోని ఆగ్రహం పెళ్ళుబికింది. కళ్ళు నిప్పుముద్దల్లా ఉన్నాయి. కోపంతో ఆపాదమస్తకం వణికిపోయాడు. అంతే, అమాంతం లేచి నిల్చున్నాడు. అతడి పిక్కలు రాతి ముక్కల్లా బిగుసుకున్నాయి. పిలిస్తే రావు కదూ, చండాలిని, ఘోరరూపిణి, ఇక నీ అవసరం నాకు లేదు. 17 సంవత్సరాల నిరంతర ఉపాసన వ్యర్థం, వ్యర్థం. దీర్ఘంగా నిశ్వసించి కాలితో ఆ అగ్నిని బలం కొద్దీ తన్నబోయాడు. ఆగు! ఎక్కడో శూన్యంలోంచి పిడుగులా వినబడింది మాట. ప్రళయ భీకరమైన ఆ కంఠస్వరానికి చేష్టలు దక్కి ఉన్న చోటునే నిలబడిపోయాడు దుర్గాదాసు. ఉన్నట్టుండి గాలి రెవ్వున వేచసాగింది. చెట్లు కూకటి వేళ్లతో కదిలిపోయేంత గాలి. ఆ ప్రాంతంలో గల ఎండాకులు చిన్నపాటి పుల్లల్ని సైతం తమతో కలుపుకుని సుడితిరగసాగాయి. చితుకుల మంట భగ్గున మండి పెద్దదయ్యింది. నల్లని మబ్బుల మధ్యలో గిర్రున తిరుగుతూ ఎర్రటి ఓ వలయం ఆరెంజీ ఎర్రటి రంగుల్లో ధగధగలాడుతూ పెద్దది కాసాగింది. ఆ భీభత్స వాతావరణాన్ని పసిగడుతూనే దుర్గాదాసులో మొహం వెలిగిపోయింది. అతడి మనస్సు ఆనందంతో నిండిపోయింది. స్టీఫెన్, బాబ్ ఒళ్ళంతా కళ్ళు చేసుకుని చూస్తున్నారు. స్టీఫెన్లో విస్మయం అది చాలా ఎత్తుకు ఎదిగిపోయింది. అన్బిలీవబుల్ గొణుక్కుంటున్నాడు అతను. ఆ ఎర్రటి వలయాల్లోంచి ఏదో విస్ఫోటనం. ఆ విస్ఫోటనం దేనిదో ఎవ్వరికీ తెలియదు. కళ్ళు మిరిమిట్లు గొలిపే కాంతి, సూర్యబింబం నుంచి ధారలుగా కారిపోతున్న వజ్రాల ధగధగల కాంతిలాగా, ఎర్రటి జ్వాల నుంచి వేరుపడి మెరిసిపోతూ జ్వలిస్తున్న బంతిలాగా ఏదో గుండ్రని ఆకృతి. స్టీఫెన్ కళ్ళు ఆ దృశ్యాన్ని చూసే శక్తిని కోల్పోతున్నాయి. అంత మెరుపు, ఆకాశాన్ని చీల్చుకొచ్చిన వజ్రాల కాంతి లాంటి ధగధగల్లోంచి కానవచ్చింది ఓ దేవతామూర్తి స్త్రీ ముఖం. ఆ ముఖం నిలువెత్తు కాంతి గోళం. ఆమె కళ్ళు సూర్యగోళాల్లా కాంతులీనుతున్నాయి. 2 కళ్ళు 2 తామర రేకులు. చారడేసి ఆ కళ్ళు కొంత ఎర్రగా కఠినంగా మాత్రం ఉన్నాయి. కారు నెలుపు వర్ణంతో ముఖం, నుదుట ఎర్రని బొట్టు రక్తపు ముద్దలా మెరుస్తోంది. పొడవైన నాసిక, వజ్రాల ముక్కెర, ఎర్రని పెదాలతో చివర్లలో బయటికి పొడుచుకొచ్చిన తెల్లటి కోరలతో
తలకి భుజాలకి ముళ్ళతీగలను చుట్టినట్లున్న ఆభరణాలతో అత్యంత భయానక స్వరూపం అక్కడ సాక్షాత్కరించింది. ఆ దేవతామూర్తి ఘోరచండీ స్వరూపం. సాధకుల ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయే క్షణాలవి. సాధారణమైన మనుష్యులెవ్వరూ భరించలేని క్రోధమూర్తి. దుర్గాదాసు చండీస్తుతి చేస్తూ సాగిలపడిపోయాడు. అతడు ఎన్నాళ్ళో ఎదురు చూస్తున్నటువంటి క్షణాలవి. కనిపించావా తల్లి? ఈనాటికి కరుణించావా? నీ బిడ్డడి ప్రాణాలతోనే ఆడుకుంటున్నావా ఘోరచండి? సాధకుల పాలటి కామధేనువు, కోరిన కోర్కెలు తీర్చే మహాశక్తివి. 17 ఏళ్ల నా తపస్సు ఈనాటికి ఫలించింది. నా జన్మ తరించింది. కంటకాభరణ రూపిణి కరుణించు. పలు విధాల స్తుతిస్తూ, అమ్మా ఇదిగో నా నైవేద్యం స్వీకరించు అని మట్టిపాత్ర నిండా నింపిన 8 రోజుల వయస్సున్న పులిపిల్ల రక్తాన్ని ఆమె ముందుకు తోశాడు దుర్గాదాసు. ఆమె కళ్ళు చాలా క్రూరంగా మెరిశాయి. సరిసరి మానవ, ఎందుకు నన్ను పిలువ సాహసించినావు? కంచుల ఖంగుమంది ఆమె గొంతు. అమ్మా, నీకు తెలియంది కాదు. నన్ను కరుణించు. నాకు శక్తినివ్వు. ప్రచండమైన శక్తిని ప్రసాదించు. ఆ గురురాజప్పను ఎదుర్కోగల శక్తిని ప్రసాదించు ముకుళిత హస్తాలతో అడిగాడు. వెంటనే ఫెళఫెళమంటూ పరిహాసంగా నవ్వింది ఘోరచండి. ఏమి, కర్ణాటక రాజగురువు, మహామంత్రతంత్ర సార్వభౌముడు ఆ గురురాజప్పని ఎదుర్కొందువా? భ్రమ, వట్టి భ్రమ. మిడిసిపడకు సాధక. నీవు సాధనా విషయమని ఇంకా చిగురు మొక్కవు. ఆ గురురాజప్ప మైళ్ల కొలది వేళ్ళోనిన మహావృక్షము. నీవెక్కడ, అతడెక్కడ? తగదు సాధక, మరేదైనా కోరుకొమ్ము. నన్నేమి చేయమందువు? నీవడిగిన న్యాయమైన కోర్కెలను ఈ క్షణమే తీర్చెదను. అడుగుము. తన గుండ్రని కనుగుడ్లు మిలమిలలాడుతుండగా చెప్పింది ఘోరచండి. దారుణంగా అవమానపడ్డాడు దుర్గాదాస్. ఓర్చుకోలేకపోయాడు. లేదమ్మా, నువ్వే నన్ను బలహీనపరిస్తే నాకేది దారి? దయచేసి మార్గాంతరం చెప్పు. అదే నాకు కావాలి. నాకింకో కోరిక లేదు. చెప్పు, నీవేమి కావాలన్నా చేస్తాను అన్నాడు దుర్గాదాస్. ఆమె కళ్ళు అసహనంగా చూశాయి. ఏమిరా మాట వినవు? మార్గాంతరాలను చెప్పే అవకాశం నాకు లేదురా. గురురాజప్ప ఒక్కటే నీ కోరిక అయినా జ్వాలాముఖిని ప్రసన్నం చేసుకో. నేను చెప్పను, మార్గం దొరుకుతుంది. నీ కొరకేదేని అడుగురా అమిత వాత్సల్యంతో అన్నది ఘోరచండి. ధన్యోస్మి మాత, ధన్యోస్మి. మార్గం చూపావు చాలు. నా కొరకు అడగమన్నావు, అందువల్ల అడుగుతున్నాను. ప్రాణం మీదకొచ్చినప్పుడు నిన్ను తలవగానే వచ్చి నన్ను కాపాడతానని చెప్పు చాలు అన్నాడు. ఏమిరా నీ తెంపరితనము? నేనేమి నీ కొరకు మాత్రమే గలననుకుంటివా? కానీ సాధకుడవని నన్ను తృప్తిపరచినావు గనక నిన్ను కాదనలేను. వినుమ సాధక, నీవన్నట్టు తప్పక వచ్చి కాపాడదను. కానీ 3 సార్లు మాత్రమే, ఖచ్చితంగా అన్నది ఘోరచండి. నీ దయతల్లి, చాలు 3 సార్లు. తప్పకుండా నన్ను వెన్నంటి ఉండు ఘోరచండి. నమస్కారం చేస్తూ అన్నాడు దుర్గాదాసు. తదాస్తు అని మాయమైపోయింది ఘోరచండి. వీస్తున్న పెనుగాలి నెమ్మదించింది. సుడితిరుగుతున్న వస్తువులు మెల్లగా ఆగిపోయి నేల మీద గలగలా శబ్దం చేస్తూ ఎగరసాగాయి. కళ్ళు మిరుమిట్లు గొలిపే ఆ కాంతి నెమ్మదిగా సాధారణ స్థితికొచ్చింది. రాత్రి తాలూకు నీలిరంగు చీకటి క్రమంగా కళ్ళకి అలవాటు పడింది. వండర్ఫుల్, ఫెంటాస్టిక్, అమేజింగ్. ప్రశంసా వాక్యాలతో చిన్నగా చప్పట్లు చరుస్తూ దూరం నుంచి దుర్గాదాసుని అభినందించాడు స్టీఫెన్. అతనికి ఇదంతా దిమ్మదిరిగిపోయే వాస్తవం. ఇంకెవరైనా చెప్తే చస్తే నమ్మేవాడు కాదు. కళ్ళు నిలుముకుంటున్నాడు బాబ్. స్టీఫెన్ కళ్ళు ఇంకా కాంతి వలయపు స్ట్రెయిన్లోనే ఉన్నాయి. అంచనాగా దుర్గాదాసుని తడుముకుంటూ సమీపించాడు. గురూజీ, తమ శిష్యుడు అజేయుడైనాడు. ఇక ఈ దుర్గాదాసుకి చావు దాదాపు లేనట్టే. మనం సాధారణ వ్యక్తులం కాదు. పైశాచికానందం అతడి మొహంలో కనిపించడం ప్రారంభమైంది. సాధారణంగా సాధకుడి పతనానికి నాంది అక్కడే పడుతుంది. దుర్గాదాసుకు కూడా అదే నాంది వాక్యం పలికింది. స్టీఫెన్, దుర్గా, ప్లీజ్ సేవ్ మీ. గట్టిగా అరుస్తూ కింద దొర్లిపోతున్నాడు బాబు. దుర్గాదాస్, స్టీఫెన్లు ఇద్దరూ అదిరిపోయారు. వాట్ హ్యాపెండ్ బాబ్? పరిగెత్తాడు స్టీఫెన్. ఏమైంది బాబ్ సార్? దుర్గాదాస్ ఆత్రంగా వెళ్ళాడు. ఇద్దరు వెళ్లేసరికి 2 చేతులతో మొహం మూసుకొని భయంకరంగా అరుస్తున్నాడు బాబ్. ఇద్దరు బాబుని అటెండ్ అయ్యారు. మొహం కప్పుకొని ఏడుస్తూ అరుస్తూ హిస్టీరిక్గా కింద పడి దొల్లుతున్నాడు బాబ్. ఎవరికీ ఏమీ అర్థం కాలేదు. ముందు అదురుకున్నాడు స్టీఫెన్. చెప్పండి బాబ్, భయపడకండి. ఏం జరిగింది? దుర్గాదాస్ గట్టిగా అడిగాడు. స్టీఫెన్ ముఖం గంభీరంగా ఉంది. సంథింగ్ హ్యాపెండ్ లోపలే అనుకున్నాడు. ఇద్దరి గొంతు స్పర్శని చూసుకొని కంగారు కొద్దిగా తగ్గి స్థిమితపడ్డాయి. నా కళ్ళు పోయాయి. నాకేం కనిపించట్లేదు స్టీఫెన్. పక్కలో బాంబు పడినా కూడా స్టీఫెన్ అంతగా షాక్ అయి ఉండేవాడు కాదు. వాట్? భయమో ఆశ్చర్యమో తెలియని స్థితిలో శిష్యుడిని గట్టిగా కుదిపేస్తూ అన్నాడు స్టీఫెన్. ఎస్ గురు, నా కళ్ళు కనిపించడం లేదు. చీకటి, అంతా చీకటి. నాకేం కనిపించడం లేదు. నా కళ్ళు పోయాయి. కంగారుగా అరుస్తున్నాడు బాబు. గురూజీ, పదండి, ఇతన్ని సిటీకి తీసుకెళ్దాం. లేట్ చేయొద్దు ఆలోచిస్తూ అన్నాడు దుర్గాదాస్. అసలు ఇదంతా ఏంటి దుర్గా? కన్ఫ్యూజన్గా అన్నాడు స్టీఫెన్. అంత హెల్తీ పర్సన్కి కళ్ళు పోవడం ఏంటి? అది ఇంత సడన్గా? వాట్స్ రాంగ్ విత్ దిస్ ఆపరేషన్? కోపంగా అన్నాడు. అది మహాశక్తి ఘోరచండిని చూడలేక మన బాబు కళ్ళు పోయి ఉంటాయి.
ముందు హాస్పిటల్కి తీసుకెళ్తాం, మళ్ళీ బాగైపోవచ్చు కూడా, సాయం పడుతూ అన్నాడు దుర్గాదాస్. ఇద్దరూ కలిసి బాబుని కారులోకి చేర్చారు. అప్పుడు సమయం 3 గంటలు కావస్తోంది. 10 నిమిషాల తర్వాత దుర్గాదాస్ కారు సిటీకేసి వేగంగా దూసుకుపోసాగింది. ఇంకా ఉంది. ఇది గైస్ ఈ పార్ట్. ఎలా ఉంది? మీరేమనుకుంటున్నారు? మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను.